దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక మహాపురాణం 16వ అధ్యాయం. ఇప్పటిదాకా వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పింది చూసాం కదండి. ఇప్పటిదాకా స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విన్నాం కదా. ఈరోజు మనము పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విందాం. సూతుల వారు చెప్తున్నారన్నమాట సౌనకాది మహామునులతో. సౌనకాది మహామునులు అడుగుతున్నారు, పద్మ పురాణాంతర్గతమైన కార్తీక పురాణాన్ని మాకు అందించండి అని చెప్పి సూతుల వారిని అడగగా, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినే వారికి వినిపించే వారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరింపబడ్డాయి. పారిజాతాపహరణం అనే దాని గురించి చూద్దాం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 యనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన సుకుమారాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకీయమంటే తనకియ్యాలి గాని ఆ రుక్మిణీకి ఇయడమేమిటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటలో పాదుకొలిపేదాకా ఊరుకోనేదే లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదలను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని ఆ యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢవై స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్ప అంటే పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంలో నారదుడికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమ చూపిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామా, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఇయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తిరాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మ గురించి చూద్దాం. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తం అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు అయిన వారి జీవిత విన్నాడానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని గాణాపత్యులు గాని
సౌరవ్రతులు కానీ శాక్తేయులు కానీ వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో 5గా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ఇలా గుణవతి యొక్క తండ్రి భర్త ఇద్దరూ కూడా విష్ణు సారూప్యాన్ని పొందారు. ఇప్పుడు గుణవతి కథ ఏమైందో చూద్దాం. పితృ భర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడకు తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరగడం కావడం వల్ల బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెప్తున్నాడు, సత్య పుణ్యగణ్యాలు భుక్తిముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతస్నానం ఆచరించే వారే సమస్త పాపాలను నేనే నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలగు ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపయుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైన ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు. ఇక పుట్టింటి లగాయితు జీవితాంతము చేసే వారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ్యి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాధ్యాయుధాలు ధరించి విశ్వాబులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణునిగా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వ జన్మలలోని చంద్రుడు అంటే ఆయన భర్త ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ అంటే తండ్రి సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతీకగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా
తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెప్తాను విను. తపో దాన యజ్ఞాధికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. 16వ నాటి పారాయణం సమాప్తం. అంటే బహుళ పాడ్యమి నాటి పారాయణం సమాప్తం. రేపు 18వ అధ్యాయంలో తిరిగి కలుద్దాం. అందరూ కార్తీక పూర్ణిమని ఎంతో బాగా జరుపుకున్నారు భక్తి శ్రద్ధలతో అనుకుంటున్నాను. మీరెవరైనా చూసారా అండి ఆకాశ దీపాన్ని ఎలా వెలిగిస్తారని చెప్పి? మేము ఈరోజు వెళ్ళిన గుళ్ళో ఆకాశ దీపాన్ని వెలిగించడం క్లియర్గా నేను వీడియో తీశాను, అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.